గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసి మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ చాప్టర్ పార్ట్ 2 చూద్దాం. అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్ కార్నర్స్ ఏవేవి కవర్ అవ్వాలో ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ అప్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ జింక్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఆర్. మీరు బాగా వినే ఉంటారు, ఒకసారి ఫస్ట్ వీడియోలో కూడా ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, జింక్ అండ్ అల్యూమినియం, దీస్ ఆర్ ద ఓన్లీ 2 metals which can react with bases to give hydrogen gas. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి మీకు చెక్ చేసుకుంటే జింక్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ 4 ఆప్షన్స్లో కూడా మనకి హైడ్రోజన్ ఉన్న ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఒక్కటే కనిపిస్తుంది. సో సోడియం, జింకేట్ అండ్ హైడ్రోజన్, దీస్ 2 ఆర్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్. ఒకసారి ఈక్వేషన్ కూడా గుర్తు చేసుకోండి. NaOH when reacts with zinc, Zn, okay, 2 NaOH, Na2ZnO2, sodium zincate, Na2ZnO2 plus hydrogen gas. Okay, so only zinc and aluminum can give hydrogen gas when they react with the bases. Okay na, వేరే మెటల్స్ ఏవి కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేవి బేసెస్తో ప్రొడ్యూస్ చేయవు, ఓన్లీ జింక్ అండ్ అల్యూమినియం. ఓకేనా, బికాస్ జింక్ అండ్ అల్యూమినియం ఆర్ సెట్ టు బి యాంఫోటరిక్ ఇన్ నేచర్. అదొకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో హియర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ కార్బోనేట్స్. సో మెటల్ కార్బోనేట్స్తో యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఓకేనా, ఇక్కడ కార్బోనేట్ సాల్ట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాట్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్? కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి ఈక్వేషన్ గుర్తు చేసుకోండి. మెటల్ కార్బోనేట్స్ ప్లస్ యాసిడ్స్. ఓకేనా, మెటల్ కార్బోనేట్స్ ప్లస్ యాసిడ్స్, ఇట్ గివ్స్ రైజ్ టు వాట్? సాల్ట్, that respective metal salt plus CO2 plus H2O. So these are the products formed. ఓకేనా, ఆ పర్టికులర్ సాల్ట్ అనేది వస్తుంది, మెటాలిక్ సాల్ట్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ ఫర్ ఎవ్రీ కార్బోనేట్ సాల్ట్స్, ఎనీ కార్బోనేట్ సాల్ట్ వెన్ రియాక్ట్స్ విత్ ఎనీ యాసిడ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫరెసెన్స్. ఇలా చదివాం కన్నా మనం, కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. So question number 3. A solution turns phenolphthalein indicator to pink. The pH of the solution is likely to be phenolphthalein with which solution it turns to pink color? మీకు గుర్తుందా? Phenolphthalein with bases it turns to pink color. Methyl orange with bases it turns to yellow color. ఓకేనా, సో phenolphthalein పింక్గా మారింది అంటే దట్ సొల్యూషన్ మస్ట్ బి బేస్. ఓకే, సో ఇప్పుడు బేస్కి pH వాల్యూ ఎంత ఉండాలి? మీకు అందరికీ ఐడియా ఉంది. pH వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 6 ద సబ్స్టెన్స్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. ఇఫ్ pH వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7 ద సబ్స్టెన్స్ ఈజ్ న్యూట్రల్. ఇఫ్ pH ఈజ్ గ్రేటర్ దెన్ 7 దెన్ ద సబ్స్టెన్స్ ఈజ్ సెట్ టు బి బేసిక్. ఇక్కడ ఫినాల్ఫథలిన్ పింక్ కలర్గా మారింది అంటే అది బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్స్కి pH వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ 7. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గ్రేటర్ దెన్ 7 అంటే మనకు ఆప్షన్ సి వస్తుంది. సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ బేసెస్. ఓకేనా, వాటర్లో సాల్యుబుల్ అయ్యే బేసెస్ ఏంటి మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీస్. ఓకేనా, ఇక్కడ వాటర్ సాల్యుబుల్ బేసెస్ అంటే ఏంటి వస్తుంది మనకి? ఆల్కలీస్ అనేది వస్తుంది. ఆల్కలీస్ అంటే ఏంటి? ఆల్కలీస్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ బిలాంగ్స్ టు ద bases which belongs to 1A group and 2A group elements in the periodic table.
పీరియాడిక్ టేబుల్లో 1A గ్రూప్ 2A గ్రూప్ ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, వీటి నుంచి ఫామ్ అయ్యే బేసెస్ని మనం ఆల్కలీస్ అంటాం. అవి ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఉంటాయి. అదే మీరు లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ సిరీస్లో కాపర్ కానీ, జింక్ కానీ, ఓకేనా, ఐరన్ కానీ, వీటి హైడ్రాక్సైడ్స్ని తీసుకుంటే అవి బేసెసే కానీ ఆల్కలీస్ కావు. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్, బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. ఆల్కలీస్ అంటే ఏంటి? ద బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా. సో ఇక్కడ 1A గ్రూప్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ 2 పేర్స్లలో 1A 2A గ్రూప్ కానీ, లేకపోతే బోత్ 2A గ్రూప్ అయినా అయి ఉండాలి, బోత్ 1A గ్రూప్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఒకటి ఇది ఒకటి అది ఉన్నా పర్వాలేదు. ఇక్కడ కాపర్ వచ్చేసి లీస్ట్ రియాక్టివ్, 1A గ్రూప్ కాదు, 2A గ్రూప్ కాదు. సో కాపర్ ఆక్సైడ్ ఆల్కలీ కాదు, అది బేస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్కలీ. అలాగే పొటాషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ సరిపోతాయి. ఆ 2 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మళ్ళీ అల్యూమినియం ఆక్సైడ్, మళ్ళీ అది కూడా 1A గ్రూప్ కాదు, 2A గ్రూప్ కాదు. అల్యూమినియం బిలాంగ్స్ టు 3rd A గ్రూప్. ఓకేనా. సో అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఆల్కలీ కింద రాదనమాట. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పొటాషియం ఆక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్. సో పొటాషియం ఆక్సైడ్ ఫార్ములా కెన్ బి K2O, కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా ఈజ్ CaO. ఈ రెండింటిని మనం ఆల్కలీస్ అనొచ్చు, విచ్ ఆర్ వాటర్ సాల్యుబుల్ బేసెస్, మీన్స్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద కలర్ ఆఫ్ pH పేపర్ స్ట్రిప్ అట్ ద pH వాల్యూ ఆఫ్ 1, 7 and 14 విల్ బి. అంటే pH 1 ఉన్నప్పుడు పేపర్ స్ట్రిప్, pH పేపర్ స్ట్రిప్ లేకపోతే యూనివర్సల్ ఇండికేటర్తో ఏ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. pH 1 అయినప్పుడు ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అసిడిక్ అని మనకు తెలుసు. pH ఈజ్ 7 అంటే అది న్యూట్రల్ సబ్స్టెన్స్. pH ఈజ్ 14 అంటే అది స్ట్రాంగ్లీ బేసిక్ ఇన్ నేచర్. సో ఇప్పుడు pH 1 అన్నప్పుడు యూనివర్సల్ ఇండికేటర్ విల్ గివ్స్ రెడ్ కలర్, డీప్ రెడ్ కలర్ అనేది చూపిస్తుంది అనమాట. pH పేపర్ స్ట్రిప్లో కూడా డీప్ రెడ్ కలరేషన్ ఏదైతే ఉంటుందో అది pH వాల్యూ 1 అనమాట. అంటే లైక్ స్ట్రాంగ్ యాసిడ్స్, వెరీ స్ట్రాంగెస్ట్ యాసిడ్ pH ఈజ్ 1. ఓకే, సో రెడ్ కలర్ చూపించాలి. pH ఈజ్ 7 అన్నప్పుడు న్యూట్రల్కి గ్రీన్ కలర్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విబ్జిఆర్ కలర్స్, VIB కలర్స్ ఆర్ ఫర్ బేసెస్, గ్రీన్ G ఈజ్ ఫర్ న్యూట్రల్ అండ్ ఫర్ YOR కలర్స్ ఆర్ ఫర్ యాసిడ్స్. ఓకేనా. అందులో డీప్ వైలెట్ కలరేషన్ వచ్చింది అంటే అది స్ట్రాంగ్ బేస్ అని మీనింగ్. అంటే pH 14 ఉండాలి. ఓకేనా. ఫర్ బేసెస్ pH వాల్యూ షుడ్ బి ఇన్ బిట్వీన్ 8 to 14. ఓకే, సో ఇప్పుడు pH అనేది 14 వరకు ఉందంటే అది స్ట్రాంగెస్ట్ బేస్ అనమాట. సో ఫర్ స్ట్రాంగెస్ట్ బేసెస్ ద కలర్ షుడ్ బి డీప్ వైలెట్ కలర్. సో ఇప్పుడు రెడ్, గ్రీన్ అండ్ వైలెట్ మీరు ఏ ఆప్షన్లో చూస్తారు చూడండి, రెడ్, గ్రీన్ అండ్ వైలెట్. సో యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ఆప్షన్ B. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద సొల్యూషన్ విత్ లోయెస్ట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. H+ అయాన్ని మనం స్క్వేర్ బ్రాకెట్లో పెట్టినప్పుడు దాన్ని H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అని చదవాలి. ద మోర్ ఈజ్ ద H+ అయాన్ కాన్సన్ట్రేషన్, ద లెస్ విల్ బి ద pH వాల్యూ. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఓకేనా. అంటే pH ఎక్కువ ఉందనుకోండి, దానికి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ, అంటే అది బేసిక్ నేచర్ని చూపిస్తుంది. సపోజ్ pH చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఓకేనా. అంటే ఎసిడిక్ నేచర్ని చూపిస్తుంది. సో ఇక్కడ లోయెస్ట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అని అడుగుతున్నారు. అంటే pH ఎలా ఉండాలి? హైయెస్ట్ ఉండాలి. ఓకేనా. అంటే అది బేసిక్ సబ్స్టెన్స్ అని. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటే యాసిడ్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండి OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అది బేస్. ఓకేనా. సో ఇక్కడ లోయెస్ట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో లోయెస్ట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది pH ఎక్కువ ఉండాలి. సో ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఆర్ pH ఎక్కువ దేనికి ఉందో దానికే లోయెస్ట్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది.
సో pH ఈజ్ ఈక్వల్ టు 8.6 అయినప్పుడు ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. సో H+ ion concentration is very less. Okay, so please note down. Next, question number 7. When fresh milk is having a pH of 6, fresh milk ki pH 6 undanta. When milk changes into curd, okay, the pH value will become, milk changes into curd, okay na, milk consists of lactic acid. Okay, when milk changes into curd, you will observe one important thing. One is taste. టేస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కర్డ్కి సోర్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మిల్క్కి స్వీట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మిల్క్లో లాక్టోజ్ ఉంటుంది, లాక్టోజ్ లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ కర్డ్ కింద మారిన తర్వాత ఇట్ టర్న్స్ ఇంటూ బ్యూటైరిక్ యాసిడ్. ఓకేనా, అంటే ఆ సోర్ టేస్ట్ అనేది పెరిగింది. సోర్ టేస్ట్ పెరిగినప్పుడు యాసిడిక్ నేచర్ కూడా పెరిగింది. యాసిడిక్ నేచర్ పెరిగింది అంటే pH అనేది చాలా తక్కువ అయిపోవాలన్నమాట. ఓకేనా, ఇఫ్ యాసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ pH వాల్యూ డిక్రీజెస్, H+ ion కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. మీరు చాలా జాగ్రత్తగా ఈ రిలేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇఫ్ H+ ion కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, యాసిడిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్ బట్ pH డిక్రీజెస్. ఓకేనా, అంటే pH ఎంత తక్కువ ఉంటే అంత హైలీ యాసిడిక్ అని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మిల్క్ చేంజెస్ ఇంటూ కర్డ్, అప్పుడు pH ఏమవుతుంది? becomes equal to 7, becomes less than 7, becomes greater than 7, remains same, becomes less than 7. అది యాసిడిక్, ఇంకా యాసిడిక్గా మారడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వై కర్డ్ ఈజ్ సోర్ దాన్ మిల్క్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ గివ్ H+ ions ఇన్ aqueous సొల్యూషన్? ఓకేనా, H+ ions ఇవ్వని సొల్యూషన్స్, ఏక్వియస్ సొల్యూషన్లో H+ ions అనేవి ఇవ్వని సొల్యూషన్ ఏది? ఓకేనా, వన్స్ చెక్. H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్. ఇది వాటర్లో వేసిన తర్వాత కంపల్సరీగా 2 H+ ions ప్లస్ CO3 2- ఇలా స్ప్లిట్ అవుతుంది. అంటే H+ ions అనేవి కంపల్సరీగా రిలీజ్ అవుతాయి. సెకండ్ వన్ ఈజ్ C2H5OH విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ not acidic in nature, not basic also, it is alcohol. So alcohols inorganic solvents అనమాట. ఓకేనా, ఆల్కహాల్స్ ఆర్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఓకే, సో ఆర్గానిక్ సాల్వెంట్స్లో అన్ని వాటర్లో కూడా స్ప్లిట్ అవుతాయని మనం చెప్పలేం. ఓకే, బికాస్ దే హ్యావ్ వెరీ లెస్ పొలారిటీ. వాటర్ ఈజ్ పోలార్ సాల్వెంట్, వెరాస్ ఆల్కహాల్ ఈజ్ నాన్ పోలార్ సాల్వెంట్. యాక్చువల్గా పోలారే, బట్ నాన్ పోలార్ నేచర్ అనేది ఈ అంటే ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట అది. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ H+ ions వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఆల్కహాల్స్ కానీ, గ్లూకోజ్ కానీ, సుక్రోజ్ కానీ, షుగర్స్ కానీ ఇవేవి కూడా H+ ionsని రిలీజ్ చేయవు. ఓకే, సో C2H5OH ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇంకా మిగిలిన రెండు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే CH3COO- ప్లస్ H+. సో ఇక్కడ అట్లీస్ట్ 1 H+ ion ఈజ్ రిలీజ్డ్. అలాగే H3PO4లో చెక్ చేస్తే 3 H+ ions ప్లస్ PO4-3 ఒక ఫాస్ఫేట్ అయాన్, 3 H+ ions అనేవి ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో ACD ఈ 3 ఆప్షన్స్లో మనము యాసిడ్స్ చూస్తాం కాబట్టి H+ ions అనేవి వాటర్లో జనరేట్ అవ్వడం మనం చూస్తాం. ఓకే, కానీ ఆల్కహాల్ మాత్రం ఇట్ ఈస్ ఆర్గానిక్ సాల్వెంట్. ఓకేనా, సో ఇట్ డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆర్ ఇట్ డస్ నాట్ ఈవెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆల్సో బికాస్ ఇట్ కెనాట్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్. ఓకే, సో అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ బి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9. Bleaching powder gives the smell of chlorine because it is unstable, it gives chlorine gas when exposed to air, it is a mixture of slaked lime and chlorine, it contains excess chlorine. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకి బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ యూస్ చేసినా కూడా క్లోరిన్ స్మెల్ అనేది చాలా పంజెంట్, చాలా ఘాటుగా వస్తుంది క్లోరిన్ స్మెల్ అనేది. ఆ స్మెల్ ఎందుకు వస్తుంది?
అంటే సో ఇట్ ఈస్ గివింగ్ chlorine gas when exposed to air. Okay now, calcium oxychloride when exposed to air, it gives nascent oxygen and chlorine gas and calcium chloride. ఓకేనా, 3 సబ్స్టెన్సెస్ అనేవి మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. ఒకటి ఏంటంటే క్లోరిన్ గ్యాస్, ఇంకోటి కాల్షియం క్లోరైడ్, ఇంకొకటి నేసెంట్ ఆక్సిజన్. ఈ నేసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవ్వడం వల్ల ఓకే బ్లీచింగ్ యాక్షన్ అనేది మనం చూడగలుగుతాం. ఎనీ ఆల్గే కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, మెయిన్లీ ఆల్గే, స్విమ్మింగ్ పూల్స్లో ఆల్గే ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసామనుకోండి, ఆ ఆల్గేన్ అంతటిని ఇది కట్ చేసేస్తుంది, అంటే బ్లీచ్ చేసేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ నేసెంట్ ఆక్సిజన్. ఓకేనా, నేసెంట్ ఆక్సిజన్. సో బ్లీచింగ్ పౌడర్ CaOCl2 when exposed to air, it gives CaCl2, okay, plus nascent oxygen. This CaCl2 on further exposure to air, it gives chlorine gas. So chlorine gas అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ గివ్స్ ద స్మెల్ ఆఫ్ chlorine gas. So correct answer is option B. It gives chlorine gas when exposed to air. That is why we get the smell of chlorine when bleaching powder is used. Okay. Next, question number 10. Constituents of baking powder are. మనం లెసన్ చదివేటప్పుడు కూడా చదువుకున్నాం. బేకింగ్ పౌడర్ యాక్చువల్గా బేకింగ్ సోడా అనేది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, అంటే సోడియం బైకార్బోనేట్. సో సోడియం బైకార్బోనేట్ని కమర్షియల్గా బేకింగ్ పౌడర్ అని కూడా అంటారు. బట్ both are not actually same. Okay, sodium hydrogen carbonate is called as baking soda, and sodium hydrogen carbonate plus tartaric acid is called as baking powder. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్, అంటే ఆప్షన్ సి. యూ హ్యావ్ స్టడీడ్ దట్ ఇట్ గివ్స్ crispy and crunchiness for pakodas, as well as it makes cakes soft and spongy. That is because of usage of sodium bicarbonate and tartaric acid. Okay, so baking powder ante it is a mixture of sodium bicarbonate and tartaric acid. Option C. Next, question number 11. Plaster of Paris is obtained by adding water to calcium sulfate, adding sulfuric acid to calcium hydroxide, heating gypsum to a very high temperature, or heating gypsum to 100 degrees centigrade. Plaster of Paris ప్రిపరేషన్లో మనం చదివాం. హీటింగ్ జిప్సమ్ టు 100 degrees centigrade or 373 కెల్విన్. డిగ్రీ సెంటిగ్రేడ్కి కెల్విన్లోకి మార్చాలి అంటే 273 యాడ్ చేయాలి. సో 100 + 273 is 373 కెల్విన్. ఓకే, సో ఫర్ హీటింగ్ జిప్సమ్ to 100 degrees centigrade gives plaster of Paris. So correct answer is option D. Next, question number 12. Plaster of Paris becomes hard mass when exposed to air. ఓకే, ఎందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మామూలుగా వదిలేసాం అనుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచకుండా నార్మల్గా వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఏం జరుగుతుంది? ఇట్ సెట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ హార్డ్ మాస్. అది మనకు తెలిసిందే. వై ఇట్ సెట్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ హార్డ్ మాస్? ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అసలు ఉండదు. ఓకేనా, అది కార్బోనేట్ సాల్ట్ కాదు, సల్ఫేట్ సాల్ట్. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ రూల్డ్ అవుట్. ఎందుకంటే ఫస్ట్ 2 ఆప్షన్స్లో దే ఆర్ గివింగ్ సంథింగ్ అబౌట్ కార్బోనేట్ సాల్ట్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మనకి కాల్షియం సల్ఫేట్, ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, సో ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ రూల్డ్ అవుట్. థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి. ఇట్ కంబైన్స్ విత్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎస్, it combines with water molecules in the atmosphere and sets itself into hard mass. That's why it is to be stored in airtight containers. So answer C is the correct answer. Next, question number 13.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. ఓకేనా, ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్లలో మీరు చూస్తే వాటర్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, ఎసిటిక్ యాసిడ్ ఉంది. మీకు ఆర్డర్ బాగా తెలుసు. వాటర్ అనేది న్యూట్రల్ సబ్స్టెన్స్, ఎసిటిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వీక్ యాసిడ్. ఓకేనా, వేరాస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. సో హైయెస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంటే హైయెస్ట్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఉన్నది లాస్ట్లో పెట్టాలన్నమాట. సో అలాంటి ఆప్షన్ మనకి ఎక్కడుంది? సో వాటర్ ఈజ్ న్యూట్రల్, ఎసిటిక్ యాసిడ్ ఈజ్ వీక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆర్డర్లో ఉందన్నమాట. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ కాబట్టి లీస్ట్ ఎసిడిక్, మోడరేట్లీ ఎసిడిక్, హైలీ ఎసిడిక్. ఓకేనా, సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. హెన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. Acidity in sugarcane juice can be removed by. షుగర్ కేన్ జ్యూస్ అనేది చాలా ఎసిడిక్, హైలీ ఎసిడిక్ ఉంటుంది. సో మనం షుగర్ క్రిస్టల్స్ అనేది ఫామ్ చేసేటప్పుడు ఇంత హైలీ ఎసిడిక్ ఉన్న షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటే సో మనకి క్రిస్టల్స్ అనేవి సరిగా రావన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ వీ హ్యావ్ టు యాడ్ వన్ బేస్ సో దట్ ఇట్ షుడ్ న్యూట్రలైజ్ ద సబ్స్టెన్స్. యాసిడిక్ స్ట్రెంగ్త్ అనేది తగ్గించేయడానికి మనము ఒక బేస్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో బేస్ ఏంటి? ఓన్లీ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా, సో షుగర్ కేన్ జ్యూస్కి కాల్షియం హైడ్రాక్సైడ్, స్లేక్డ్ లైమ్ అనేది యాడ్ చేస్తే ఆ ఎసిడిక్ నేచర్ తగ్గి షుగర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఏ కాంపౌండ్ ఎక్స్ ఆఫ్ సోడియం ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ కిచెన్ to make crispy pakoras. It is also used as an active ingredient in curing acidity also. So what is the substance X? సో ఇక్కడ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఏంటి? విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్రిస్పీ పకోడాస్ అండ్ ద సబ్స్టెన్స్ యూజ్ఫుల్ ఫర్ మేకింగ్ కేక్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. సో ఇవన్నిటిలో కూడా బేకింగ్ సోడా. ఓకేనా, బేకింగ్ సోడా అంటే యాక్చువల్లీ స్పీకింగ్ బేకింగ్ పౌడర్ మీన్స్ బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్. ఓకేనా, సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ టు మేక్ క్రిస్పీ పకోడాస్ ఈజ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద సాల్ట్ విచ్ విల్ గివ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్ ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. చూడండి, మనకి ఎప్పుడైతే న్యూట్రల్ సాల్ట్ కావాల్సి వచ్చింది అంటే ఆ తీసుకున్న యాసిడ్ అండ్ బేస్ బోత్ షుడ్ బి స్ట్రాంగ్. ఓకేనా, మనం తీసుకున్న యాసిడ్ బేస్ రెండు స్ట్రాంగ్ అయితే ఆ వచ్చే సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ అవుతుంది. సపోజ్ యాసిడ్ స్ట్రాంగ్ అయ్యి బేస్ వీక్ అయింది అనుకోండి, దెన్ ద రిజల్టెంట్ సాల్ట్ ఈజ్ ఎసిడిక్. యాసిడ్ స్ట్రాంగ్ తీసుకున్నాం మనం, సో రిజల్టెంట్ సాల్ట్ ఈజ్ ఎసిడిక్. అలాగే బేస్ స్ట్రాంగ్ ఉంటే రిజల్టెంట్ సాల్ట్ ఈజ్ బేసిక్. రెండు స్ట్రాంగ్ ఉంటే రిజల్టెంట్ సాల్ట్ ఈజ్ న్యూట్రల్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో CH3COONA ఇది ఎలా ఫామ్ అవుతుంది? బై ద కాంబినేషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ CH3COOH ప్లస్ NaOH. ఓకేనా, సో ఇది స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్. సో ద సాల్ట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. బేస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా, సోడియం ఎసిటేట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. అలాగే అమోనియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుంది? NH4OH ప్లస్ HCl. ఇక్కడ NH4OH వీక్. ఓకేనా, HCl స్ట్రాంగ్. సో ఆ వచ్చిన సాల్ట్ యాసిడిక్ ఇన్ నేచర్. ఓకేనా, నెక్స్ట్ KCl చూడండి. KOH ప్లస్ HCl రెండు స్ట్రాంగే. KOH ఈజ్ స్ట్రాంగ్, HCl ఈజ్ ఆల్సో స్ట్రాంగ్. ఓకేనా, సో ద సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ న్యూట్రల్. ఓకేనా, ద సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ న్యూట్రల్. అండ్ నెక్స్ట్ Na2CO3 ఇది ఎలా ఫామ్ అవుతుంది? NaHCO3 ఆన్ హీటింగ్. ఓకేనా, NaHCO3
on heating it gives Na2CO3 plus CO2 plus H2O. ఓకే, సో మనకి న్యూట్రల్ సాల్ట్ సొల్యూషన్ ఇచ్చేది ఏది ఈ 4 ఆప్షన్స్లో? ఆప్షన్ సి, కేసీఎల్ అనేది న్యూట్రల్ సాల్ట్. సో హెన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. A solution reacts with crushed eggshells, ఓకేనా, to give a gas that converts lime water milky. Which gas turns lime water milky? కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, ఒక సొల్యూషన్ తీసుకున్నారు, ఆ సొల్యూషన్లో క్రష్డ్ ఎగ్షెల్స్ అనేవి వేశారు. సో ఆ సొల్యూషన్లో క్రష్డ్ ఎగ్షెల్స్ వేసిన వెంటనే మనకి ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఆ గ్యాస్ ఏంటంటే విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో ఆ రిలీజ్డ్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే, ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ గ్యాస్ రిలీజ్ అయినది అడగట్లేదు, ఆ సొల్యూషన్, మనం తీసుకున్న సొల్యూషన్ ఏంటి, ఏ సొల్యూషన్లో ఎగ్ క్రష్డ్ ఎగ్ షెల్స్ అనేవి వేస్తే ఓకేనా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది, అది మన క్వశ్చన్. ఓకే, సో ఆ సొల్యూషన్ ఏంటి? యూ హ్యావ్ స్టడీడ్ దట్ ఎనీ కార్బోనేట్ సాల్ట్ వెన్ రియాక్ట్ విత్ ఎనీ యాసిడ్ ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో మీరు ఐడెంటిఫై చేయాల్సిన సబ్స్టెన్స్ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో యాసిడ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. NaCl సాల్ట్ అని మీకు తెలుసు, HCl ఈజ్ అ స్ట్రాంగ్ యాసిడ్. సో క్రష్డ్ ఎగ్షెల్స్ని HClలో వేశారనమాట. అప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. ఎందుకంటే క్రష్డ్ ఎగ్షెల్స్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఓకేనా, ఎగ్షెల్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో దట్ కార్బోనేట్ సాల్ట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. ఓకే, so HCl is the correct answer. Option B. Next, question number 18. Which reaction is used in soda acid fire extinguisher? క్వశ్చన్లోనే ఉంది, పేర్లోనే ఉంది సోడా యాసిడ్. అంటే యాసిడ్ అనేది ఇచ్చినప్పుడు మనకి ఇచ్చి డైరెక్ట్గా యాసిడ్ ఫార్ములా ఇచ్చి ఈక్వేషన్ అనేది ఇస్తే ఓకే, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఏ ఈక్వేషన్ అనేది మనం చూడొచ్చు, అది క్వశ్చన్ అనమాట. ఓకే, సో సోడియం బైకార్బోనేట్ హీటింగ్ అనేది ఫైర్ ఎక్స్టింగ్విషర్లో జరిగే రియాక్షన్ కాదు, బికాస్ ఒక్క సోడియం బైకార్బోనేట్ ఉంటే సరిపోదు, సోడా ఉండాలి, యాసిడ్ కూడా ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ చూడండి, సోడియం బైకార్బోనేట్ విత్ H+ అయాన్. H+ అయాన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ యాసిడ్. అది ఏ యాసిడ్ అనేది చెప్పకుండా H+ అయాన్ అని కూడా ఇస్తాడు అప్పుడప్పుడు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ యాసిడ్ ఓన్లీ. ఇట్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. సో ఎట్ వన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్. కాబట్టి సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో హై ఫోర్స్తో రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్? ఆప్షన్స్ ఒకసారి చూడండి. లైమ్ వాటర్, హ్యూమన్ బ్లడ్, యాంటాసిడ్, లెమన్ జ్యూస్. లైమ్ వాటర్ అంటే స్లేక్డ్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ కాల్డ్ అస్ లైమ్ వాటర్. లైమ్ వాటర్ అనేది బేసిక్ సబ్స్టెన్స్, కానీ మనకి క్వశ్చన్లో అడిగింది యాసిడిక్ సబ్స్టెన్స్. సో లైమ్ వాటర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ బ్లడ్ pH వాల్యూ ఈజ్ అరౌండ్ 7.5 ఆర్ 7.32. ఓకేనా, 7.32 హ్యూమన్ బ్లడ్ అంటే 7 పాయింట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి హ్యూమన్ బ్లడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ నాట్ అసిడిక్. థర్డ్ ఆప్షన్ చూడండి, యాంటాసిడ్. యాంటాసిడ్స్ ఆర్ యాంటీ యాసిడ్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ బేసెస్. ఓకేనా, మైల్డ్ బేసెస్ ఆర్ కాల్డ్ as antacids which are used for treating indigestion of food. ఓకే, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ అంటే ఇట్ ఈస్ సిట్రిక్ యాసిడ్, కాబట్టి అసిడిక్ ఇన్ నేచర్ ఏదవుతుంది? ఆప్షన్ డి, లెమన్ జ్యూస్. నెక్స్ట్ 20, క్వశ్చన్ నెంబర్ 20. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. హయ్యర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్, లోవర్ ఈజ్ ద pH. మీకు ఇంతకుముందు కూడా చదువుకున్నాం, pH తగ్గుతూ ఉంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అసిడిక్ నేచర్ కూడా పెరుగుతుంది.
ఓకేనా. pH and H plus ion concentration are inversely proportional. Please remember. Next, universal indicator is used to judge how strong an acid or base is. That's very true. యూనివర్సల్ ఇండికేటర్తో మనం ఎగ్జాక్ట్ కలర్ చేంజెస్ అనేవి ఐడెంటిఫై చేయగలుగుతాం. వెబ్జిఆర్ కలర్స్ని గుర్తుపెట్టుకుంటే విఐబి కలర్స్ ఆర్ ఫర్ బేసెస్, జీ ఈజ్ ఫర్ గ్రీన్ ఈజ్ ఫర్ న్యూట్రల్, వైఓఆర్ కలర్స్ ఆర్ ఫర్ యాసిడ్స్. ఓకే, సో మీరు అలాగా యూనివర్సల్ ఇండికేటర్తో ఎగ్జాక్ట్గా జడ్జ్ చేయొచ్చు. అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా, ఇలా మనం యూనివర్సల్ ఇండికేటర్తో ఐడెంటిఫై చేయొచ్చు. మనకు అడిగిన క్వశ్చన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఆప్షన్ సి ఒకసారి చెక్ చేయండి. యాజ్ pH ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14 ద H plus ion కాన్సన్ట్రేషన్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది తప్పు స్టేట్మెంట్. pH ఇంక్రీజ్ అయితే H plus ion కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ డి ఒకసారి చూడండి. వాల్యూస్ లెస్ దెన్ 7 on pH scale indicates acidic nature. That is very absolutely true. pH less than 7 అయితే acidic nature ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ సి. యాజ్ pH increases from 7 to 14 H plus ion concentration should decrease, but given here it increases. So hence option C is the correct answer. Means that is the incorrect statement. సో ఈ వీడియోలో మనం ఆల్ టైప్స్ అన్ని మోడల్స్ కవర్ చేసాం. డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో డైలీ లైఫ్ అప్లికేషన్స్ మీదే మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో నా వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ ఫాలో దెమ్ అండ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్.